హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోర విషాదం. 122కు చేరిన మృతుల సంఖ్య అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ విషాదం ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిలీలో 122కు చేరిన కార్ చిచ్చు మృతుల సంఖ్య. ఒకేసారి 4 ప్రాంతాల్లో మంటలు చెలరేగడంపై గవర్నర్ అనుమానం. 3 రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కార్ చిచ్చు ఇంకా చల్లారలేదు. అగ్నికిలల కారణంగా ఇప్పటి వరకు 122 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రత అధికంగా ఉన్న వినా డెల్ మార్ పట్టణంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ 2 రోజుల జాతీయ సంతాప దినాలకు ప్రకటించారు. పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగ నేపథ్యంలో చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు ప్రకటించారు. వినా డెల్ మార్ పట్టణంలో ఉన్న వల్పరైజో రీజియన్ గవర్నర్ రోడ్రిగో కార్చిచ్చులపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది కావాలని ఎవరో చేసిన పనిగా ఉందని తెలిపారు. ఒకేసారి 4 ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజాలను వెలికి తీస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.